మన గురించి ఏమనుకుంటుంటాను? అసలు తిప్పులాడికి ఎంత పొగరు. దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు. నోర్ముయిరా, అధిక ప్రసంగం చేయి. నేనా అది చేసేది? తను బాధలో ఉందిరా. తను బాధలో లేదు సంగీత, నేను బాధలో ఉన్నాను. మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. నా వల్ల కాదు. నీ బొందరా రే. ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు శామ్, అమ్మ కోసం. ఎంత మంచి మనసురా. ఇంకెవరన్నా అయ్యుంటే నిన్ను చంపేసి ఉండేవారు. ఎవరూ క్షమించరు. అరే నాన్న, నీకు షట్టర్లు ముసి దుకాణం సర్దేసే వయసు వచ్చింది. మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న. చెప్పేది విను. స్వర్ణ, నెక్స్ట్ నీకు ఉందిలే. మొదటి ముక్క అవంతికాకే. హ్యాపీ బర్త్డే. ఇన్ని క్యాండిల్స్ మీకు 90 ఏళ్ళు వచ్చాయా ఏంటి? నాకు 90 ఏళ్ళంటే మరి నీకెన్నేళ్లే? ఉంటాయి ఉంటాయి. ఆంటీ, వీళ్ళందరికీ ఏజ్ అయిపోతుంటే మీకు ఇంకా బాగా అయి ఉంటుందిగా. మొన్నే కోమాలోకి కూడా వెళ్ళొచ్చారు. మీరింకా విల్ రాసుకున్నారా లేదా? ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏమో. అవంతిక, అమ్మతో అలానా మాట్లాడేది? రే ఊరుకోరా, తను నిజమేగా చెప్పింది. మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు. మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది. వీళ్ళు నామ రాయిస్తాన్రా, కానీ ఇల్లైతే నీకే. ఏంటో అర్థం కావట్లేదు. నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టాస్లు వేస్తూనే ఉన్నారు. ఆగు శామ్, ఇప్పటిదాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా అంటే? వద్దు సార్, శుభకార్యం జరుగుతుంది. నో ఎక్స్ప్లోజన్స్. వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది. బ్లడీ సైకోపాత్ ఫ్యామిలీ. యూ లుక్ రియలీ సెక్సీ టుడే స్వర్ణ. అవునా? ఎక్కడ్రా ఈ వయసులో సెక్సీ ఏంటి? ఏదో మా ఆయన పుట్టినరోజు కొనిచ్చాడు కదా అని వేసుకున్నాను. నేనేమో బాగోదనుకున్నాను, నువ్వేమో బాగుంది అంటున్నావు. బాగుందేంటి? చాలా హాట్ గా ఉంది. పర్ఫ్యూమ్ వాడేవా ఇచ్చింది? వాడాను బా, చాలా బాగుంది. అది ఆడవాళ్ళ పర్ఫ్యూమ్, నీకు కాదు. ఒకసారి లోపల రండి. మాట్లాడుతుండు. రమ్మంటే ఏం జరుగుతుంది? చెప్తాను. ఏం జరుగుతుంది? ఓయ్ థ్యాంక్ యూ. ఎక్కడికి? ఏంటి స్వర్ణాన్ని ముద్దు పెట్టుకున్నావా? ఆ తర్వాత ఏం జరిగింది? చూసావుగా, తన హస్బెండ్ ని బెడ్రూమ్ కి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏ సామ్, రా.
ఓకే నువ్వు బయలుదేరు, నాకు చిన్న పని ఉంది. నేను తర్వాత ఇంటికి వస్తాను, సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు? కాసా సాల్దో. అరే కాసా సాల్డ్ దారిలోనే, నేను దింపేస్తారా? కిస్ లైఫ్ లో లేని రొమాన్స్ పేర్లు ఎందుకు లేండి, కిషోర్ అని పిలవండి. సర్లే బాత్రూమ్కి వెళ్ళాలి, వచ్చాక మాట్లాడుకుందాం. అది కాదురా, ఈ రోల్ పేపర్ అంటారు, అది కావాలి. రోల్ పేపర్ కాదు సార్, పేపర్ రోల్. ఇటు సరి మెత్తగా ఉంటుంది, ర్యాషెస్ రావు. తుడుచుకునేది కాదురా, చుట్టుకునేది. చుట్టుకునేది అంటే కరివేపాక. కంజాయ్ సార్ ఇక్కడ ఎవరు అమ్మారు మీకు? ఎక్కడ కొనాల్సిన కరమేటి, ఊరి నుంచి తీసుకొచ్చాను. ఇది ఫ్లైట్ లో తెచ్చారా? లియో సెక్యూరిటీ అని దొబ్బుతారు, మీరు పట్టుకోలేదా? ట్రాయల్ ఎట్టుకొచ్చేసాను. సార్ గంజా ఇక్కడ ఇల్లీగల్ సార్, అదిగా దొరికితే మా అందరు లోపలేస్తారు. ఈ ఏజ్ లో ఇలాంటి యాంటీ సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటండి? చాన్నాళ్ళయిందిరా గడ్డి కొట్టి, అందులో ఇవాళ పండుగ కమ్ము నెల ఉదేసి వచ్చేస్తాను. సార్ నలుగురికి తెలిసి చాలా దరిద్రంగా ఉంటుంది సార్, మిమ్మల్ని వర్స్ట్ గా ఇన్సల్ట్ చేస్తారు. ఎగిరే పచ్చికి ఏటగాడు, ఎంజాయ్మెంట్కి ఎగతాళి కామనే. No sir, I cannot allow you to do this. You have the right to remain silent. Just stay silent. Silent. I said silent. Silent. Oh fire God, please save this family from this illegal intruders. కిషోరా కిషోరా, బూట్లో ఉన్న గుండ్రాయిని ఎక్కడో ఎట్టుకోవడం అంటే ఇదేరా. I don't care. అయినా అంటే ఏంటి? చూస్తావుగా, చూస్తాంగా. చూడు. ఇది బెస్ట్. మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ అడిక్షన్. రే కిషోర్, ఇక్కడేం చేస్తున్నావురా? పొయ్యి మీద పాలున్నాయి, ఆపే. ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పొగ? తట్టుకోలేనంత ఎరా కిషోర్, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఐ డోంట్ నో బట్ ఇట్స్ క్రేజీ. నేనేదో చేద్దాం అనుకున్నాను, గుర్తు రావట్లా. ఏయ్ జస్టిన్ టింబర్లేక్, ఎందుకు ఏడుస్తున్నావే? మర్చిపోయాను. మరి ఇక మర్చిపోతే ఏడవడం ఎందుకు? ఏడిస్తే గుర్తొస్తుందని. తగలడితే తగలెట్టావు కానీ రా కిషోరా, అందరికి ఎక్కిచ్చేసావురా. సాంబడు మిస్ అయిపోయాడు రా. ఆడుంటే ఎన్ని నిజాలు వచ్చినో బయటికి. ఒరే తమ్ముడు, ఎందుకురా ఎందుకురా నా కొడుకుని ఆడిపోసుకుంటావు? ఆడి పోసుకున్నా ఆడించకుండా పోసుకున్నా నిజాలు నిజాలే అక్క. నేను అంటుంటే నీకు పొడుచుకొస్తుంది గానీ ఆ పిల్ల అది అవంతిక. అవంతిక ఓ అదన్నీ స్మార్ట్లు అంటుంటే కసింత కూడా కోపం రాలేదేటక్క నీకు? రే పాపం రా అమ్మాయి, అమ్మాయి పాపం, వాడి మీద కోపంతో అమ్మాయి. సరిపోయింది, ఆడి మీద కోపం అయితే మీ మీద చూపెట్టమేటక్క. పైగా నువ్వు సైలెంట్ గా ఉండవేటి? ఇదిగో నిజం చెప్పక్క, చెప్పు. అందరూ పడుకున్నాక గదిలో తలుపేసుకుని కూర్చుని ఏడుతావు కదా, హ, చెప్పు. మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి దొల్లాడనే ఇలాగే వదిలేశారనుకో, పెళ్ళయ్యాక ఆడిని లాక్కుపోయి మీ కాకుండా చేస్తే అప్పుడేటి చేస్తారా? ఇలాగే నవ్వుతారా? కొక్కట్టి ఎడుతారా? రే కిషోర్, పొయ్యి మీద